మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ఈశ్వర్ సుకేష్ శర్మ గారు. వైదిక్ సైంటిస్ట్ గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ రోజులలో చాలా మంది హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. కొంతమంది హనుమాన్ కి ఆ మాల వేసుకుంటే చదువుతుంటారు, కొంతమంది హనుమాన్ మాల వేసుకోకుండా చదువుతుంటారు. ముఖ్యంగా మరి హనుమాన్ చాలీసా చదివేటప్పుడు కనీసం ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? ఏ సమయంలో హనుమాన్ చాలీసా చదివితే మంచి ప్రయోజనాలు ఉంటాయంటారు? చాలా చక్కని ప్రశ్న అడిగావమ్మా. హనుమాన్ చాలీసా పారాయణ కన్నా ముందు అసలు హనుమాన్ చాలీసా ఎలా పుట్టిందో మీ అందరికీ తెలుసుకోవాలి. తులసీరామ్ దాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రామకథామానస్ అనేటటువంటి చరిత్రను రాశారు. ఆయన ఎవరో గారు, సాక్షాత్తు మన వాల్మీకి మహర్షి. ఆ వాల్మీకి మహర్షే కలియుగంలో తులసీదాస్గా జన్మించడం జరిగింది. అయితే ఈ తులసీదాస్ గారిని ఆ కాలంలో ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వారు రామకథామానస్ గ్రంథము రాసి హిందూ ధర్మాన్ని బాగా ప్రచురణ చేస్తున్నారు అనేటటువంటి వార్తలు తులసీదాస్ గారి విషయం అంతా కూడా ఆ ఢిల్లీ సుల్తాన్ల దాకా వెళ్ళిందనమాట. అప్పుడు ఈ ఢిల్లీ సుల్తాన్ వారు తులసీదాస్ గారిని తీసుకొని ఆయన సభకు ఢిల్లీకి తీసుకెళ్లారనమాట. ఢిల్లీకి తీసుకెళ్ళి, నీవు ఎంతో మందిని చనిపోయినటువంటి వాళ్ళను బ్రతికిస్తున్నావట, ఎన్నో అద్భుతమైనటువంటి శక్తుల్ని ప్రదర్శిస్తున్నావట, దానికి కారణం ఏంటి, అసలు నీవు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నిన్ను సంహరిస్తాము, ఇతన్ని శిరచ్ఛేదం చేయండి అని చెప్తాడన్నమాట. అప్పుడు ఆ సమయమున తులసీదాస్ గారు అశ్రువులగా, అంటే తన యొక్క కన్నీటి నుంచి ధారగా ఆ ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం జరుగుతుంది. ఆ హనుమాన్ చాలీస మొత్తం 40 శ్లోకాలు. ఇవన్నీ కూడా హనుమాన్ చాలీస చెప్పేటప్పుడు కొన్ని వందల కోతులు వచ్చి ఢిల్లీ సుల్తాన్ని, తన యొక్క సైన్యాన్ని మొత్తము కూడా బంధించడం జరుగుతుంది. ఆ సమయంలో ఢిల్లీ సుల్తాన్కి సాక్షాత్తు తులసీదాస్ గారి వెనక ఒక పెద్ద రూపంతో ఆంజనేయ స్వామి వారు కనబడతారన్నమాట. సుల్తాన్ గారు భయపడి గడగడా వణుక్కుంటూ ఆయన అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. అప్పుడు తులసీదాస్ గారు ఆ ఆంజనేయ స్వామిని హనుమాన్ చాలీసతో ప్రసన్నం చేసుకొని స్వామివారి దగ్గర వరం తీసుకుంటాడు. ఏమని అనంటే, ఆంజనేయ స్వామి వారు తులసీదాస్ గారికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఏమని, ఎక్కడైతే ఈ హనుమాన్ చాలీస పారాయణ జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా నేను వచ్చి ఉంటాను అని స్వామివారు వరాన్ని ప్రసాదిస్తారు. ఈ వరాన్ని అడిగినటువంటి వ్యక్తి తులసీదాస్ గారు. అయ్యా, ఎక్కడైనా నీ హనుమాన్ చాలీస పారాయణ జరుగుతూ ఉంటే పారాయణ పూర్తయ్యేసరికి నీవు అక్కడికి వచ్చి కూర్చొని ఆ భక్తులను ఎలాంటి కష్టంలో ఉన్నా ఆ భక్తులను అందరినీ కూడా కాపాడాలి, వాళ్లకు కావలసినటువంటివన్నీ కూడా నీవు చెయ్యాలయ్యా అని ఆ తులసీదాస్ గారు అడగగానే ఆంజనేయ స్వామి వారు తథాస్తు, అలానే నేను అక్కడికి వచ్చి ఉంటాను అని స్వామివారు చెప్పడం జరుగుతుంది. అందుకని మీరు ఇప్పటికీ చూడండి, ఎక్కడెక్కడో హనుమాన్ చాలీస పారాయణలు కానీ, రామ కీర్తనలు కానీ, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్కతాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని చెప్పింది. అంటే ఎక్కడైనా కానీ రామనామ సంకీర్తన చేసిన, హనుమాన్ చాలీస పారాయణ జరిగినా అక్కడ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారు వస్తారు, అక్కడ ఉంటారు అని ఎన్నో నిదర్శనాలు కూడా మనకు కనబడ్డాయి. చాలా చోట్ల కోతి రూపంలో స్వామివారు వచ్చారు, చాలా చోట్ల కొంతమందికి శరీరం మీదకి ఆవాహన అయ్యారు, అలాంటివి ఉంటాయి. అయితే ఈ హనుమాన్ చాలీసకు ముఖ్యంగా కొన్ని నియమబద్ధాలు ఉన్నాయి. స్నానం లేకుండా ఎలా పడితే అలా హనుమాన్ చాలీసను పారాయణ చెయ్యరాదు. ఒకవేళ ఆ వ్యక్తి ఆదివ్యాధి జ్వరాదులు రోగం వల్ల పీడించవై ఆ వ్యక్తి రోగి అయితే మాత్రం మంచం మీదనే లేవలేనటువంటి స్థితిలో ఉంటే మాత్రం ఆ వ్యక్తి మంచం మీద పడుకున్న హనుమాన్ చాలీస పారాయణ చేయవచ్చు. అది తప్ప మిగతాదేది అవసరం లేదు. కానీ దీంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటి అంటే, రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు, భయం వేస్తున్నప్పుడు హనుమాన్ చాలీస గ్రంథాన్ని కానీ, సుందరాకాండ గ్రంథాన్ని కానీ, ఇటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలను
పక్కన పెట్టుకొని పడుకోవడం అనేది ఒక ఆనవాయితీ. అందులో విశేషించి చాలామంది ఇప్పటికీ హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకొని నిద్రిస్తూ ఉంటారు. ఏ రూమ్లో అయితే హనుమాన్ చాలీసా ఉంటుందో ఆ రూములోకి భూత ప్రేత పిశాచాలు కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ రావు. అలానే హనుమాన్ చాలీసా బహిష్టు సమయంలో, అంటే స్త్రీలు, ఆయన బ్రహ్మచారి కాబట్టి బహిష్టు సమయంలో స్త్రీలు పఠించరాదు. హనుమాన్ చాలీసా స్త్రీ పురుషులు ఎవరైనా పఠించవచ్చు, కానీ బహిష్టు సమయంలో స్త్రీలు పఠించరాదు. అలానే పురుడు, సూతకము 10 రోజులు, మృతాశౌచము, జాతాశౌచము అలాంటి సమయాల్లో హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం అనేది అంత మంచిది కాదు. అయితే మనన ఇది మంత్ర, హనుమాన్ చాలీసా 40 శ్లోకాలు తప్పులు లేకుండా నోటికి వచ్చినటువంటి వాళ్ళు బయటికి చెప్పకుండా మనస్సులో పారాయణ చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారు వాళ్ళ నీడంటే ఉండి వాళ్ళని రక్షిస్తారు. ఇలా హనుమాన్ చాలీసాకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఎక్కడైతే భక్తి లేకుండా ఉంటుందో ఆ ప్రదేశంలో హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మూర్ఖుడు కూడా జ్ఞానవంతుడవుతాడు. అంతటి శక్తి హనుమాన్ చాలీసాకు ఉంది. అందుకే ఈ యొక్క హనుమాన్ చాలీసా ప్రజలందరికీ కూడా ఇంకా ఇంకా నేర్పాలి. భగవద్గీతతో పాటు హనుమాన్ చాలీసా, రామాయణము, సుందరాకాండ ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆంజనేయ స్వామి వారు నవమ బ్రహ్మ. మనకు ఇప్పుడున్నటువంటి బ్రహ్మ తర్వాత రాబోయే బ్రహ్మ ఆంజనేయ స్వామి వారే. కాబట్టి ఆయనను స్మరించిన, ఆయనను పఠించిన, హనుమాన్ చాలీసా ఒక్కసారి పారాయణం చేసిన ఎంతో శక్తి. అందుకే 40 రోజులు ఏదైనా ఒక గట్టి సంకల్పం అనుకొని 40 రోజులు ఉదయము సాయంత్రము, పొద్దున 11 సార్లు, సాయంత్రం 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే 40 రోజుల కల్లా వాళ్ళు అనుకున్నటువంటి ప్రతి పని జరుగుతుంది. అందులో ఎలాంటి సమ్మతము లేదు, ఎలాంటి సందేహం అసలు పడాల్సిన అవసరమే లేదు. కానీ నమ్మి భక్తిగా చేస్తే ఒక్కొక్కసారి కొంతమందికి ఆంజనేయ స్వామి వారు కనబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ భక్తిని అలా పెంచుతుంది. కాబట్టి ఖచ్చితంగా భక్తులందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. మీరు ఈ పారాయణలో స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మీరు అనుకున్నటువంటివన్నీ కూడా నెరవేరుతాయి. గురుగారు, ముఖ్యంగా ఈ 41 days మనం చాలీసా చదవాలన్నారు కదా, మరి ముఖ్యంగా ఆహార పరిస్థితి వస్తే ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు అంటారు? ఆ 41 రోజులు మాత్రం సాత్విక ఆహారాన్నే తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు మధువు, మాంసము, మద్యములు ఇటువంటివన్నీ కూడా దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు స్వామివారికి ఇష్టమైనటువంటి గారెలు కానీ, తర్వాత ఆయనకి ఇష్టమైనటువంటి అప్పాలైనా, పండ్లైనా, లేదా ఆయనకి ఇష్టమైనటువంటివి ఏవైతే ఉన్నాయో ప్రసాదాలు, ఆయనకు నివేదించినటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆ ప్రసాదం మీదనే 41 రోజులు దీక్షాకాలంలో వాళ్ళు గిట చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి నెరవేరుతాయి. గురుగారు, ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు పారాయణం చేసే సమయంలో కొంతమంది పూజ గదిలో చేసుకుంటారు, కొంతమంది మంచిగా ప్లేస్ దొరికే పీస్ఫుల్గా ఎక్కడైనా దొరుకుతుందని మేడ మీద చేసుకుంటుంటారు. సో ఈ పారాయణం చేసేటప్పుడు ఏ ప్లేసెస్ ఏమైనా ఉంటాయా? ఈ ప్లేస్లో మాత్రమే చేయాలి, ఈ ప్లేస్లో మాత్రమే చేయాలని అలాంటి నియమాలు ఏవీ లేవమ్మా. ఎందుకు అంటే అసలు పారాయణ చేసుకోవాలి అని బుద్ధి బుట్టుడే కలియుగంలో చాలా కష్టం. అందుకని ఎక్కడైనా సరే, అంటే కొంతమంది దీపం పెట్టుకొని కూడా దేవుణ్ణి అందులో స్మరించుకొని కూడా చేస్తారు కదా గురుగారు. అదే అమ్మా, వాళ్ళ వీలును బట్టి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదో ఒక పని మీద అర్జెంటుగా ఊరెళ్తున్నాడు, బస్సులోనో ట్రైన్లోనో ఉన్నాడు. సరే, ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా, కొంతమంది ఏం చేస్తుంటారు, సినిమా పాటలు వింటూ ఉంటారు, కొంతమంది సినిమా చూస్తుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తుంటారు, ఈ సమయంలో నేను ఖాళీగా ఉన్నా, సినిమా చూస్తే ఏమొస్తుంది, ఆ హనుమంతుని దయ వల్ల నేను హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటా అని అనుకుంటారు. చెప్పులు విప్పి సీట్ దగ్గర చెప్పులు ఇప్పేసి సీటు కిందకి వేసేసుకొని కూర్చొని కుడి చెవుని ఇలా పట్టుకోవాలి. మగవాళ్ళ కుడి చెవుల్లో, ఆడవారి కుడి చెవులలో గంగా, యమున, సరస్వతి నదులు ప్రవహిస్తుంది అని శాస్త్రం. అలాంటి సమయంలో ఎక్కడా కాళ్ళు చేతులు కడుక్కోలేనటువంటి ప్రదేశంలో బస్సులో ఉన్నాం, మనస్ఫూర్తిగా కుడి చెవుని ఇలా 3 సార్లు ముట్టుకోవాలి. ముట్టుకొని శ్రీ గంగాయై నమః, శ్రీ గోదావరియై నమః, శ్రీ కావేరియై నమః, గంగా, గోదావరి, కావేరి 3 నదులను స్మరించి దీన్ని ముట్టుకొని ఇలా నమస్కారం చేసుకొని చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవచ్చు. ఆ ప్రయాణం అయ్యేంత వరకు 45 సార్లు పారాయణ అవుతుంది హ్యాపీగా, ఎంత అయితే అంత.
అలా చేసుకుంటే వాళ్ళు ఏ పని మీద అయితే వెళ్తున్నారో అది ఎంత కష్టమైనా కానీ ఆ పని నెరవేరుతుంది. దీనికి కారణం ఒక సంఘటన జరిగింది. నాకు తెలిసినటువంటి ఒక ఆర్మీ పర్సన్, ఆయనకు హనుమాన్ చాలీసా తప్ప వేరే రాదు. ఆయనకు సాధారణంగా ప్రతినిత్యము చేసుకునే సమయంలో యుద్ధంలో కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆ యుద్ధంలో మొత్తం తక్కిన వాళ్ళందరితో కన్నా ఈయనకు ఒక్క దెబ్బ కూడా తగలకుండా ఆ యుద్ధంలోంచి గెలిచి బయటకు రావడం జరిగిందనమాట. దానికి కారణం ఏంటి అని అంటే ఆయన ఓన్గా చెప్తున్నాడు. యుద్ధం జరుగుతుందండి, ఎన్నో రకాల రాళ్ళు, బుల్లెట్లు, చుట్టూ శబ్దాలు, యుద్ధం మధ్యలో ఉన్నాం మేము. అలాంటి సమయంలో ఎక్కడి నుంచో నాకు తెలియని ఒక శక్తి నన్ను కాపాడుతూ ఉంది. ఆ శక్తి ఏంట్రా అని అంటే నాకు ఆంజనేయ స్వామి వారు అని నా నమ్మకం. నేను హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నానండి. కనుక ఎక్కడైనా కానీ ఆ శబ్దంలో కూడా నాకు రామ శబ్దం వినబడుతుంది కాబట్టి నా ఆంజనేయుడే కాపాడాడు అనేటటువంటి నమ్మకం అతన్ని ఆ స్థితికి తీసుకొని వచ్చింది. అందుకే ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే యుద్ధం గెలిచినటువంటి వాళ్ళకి జీవితాన్ని గెలవడం పెద్ద సమస్య కాదు కదండి. ఆయన అనుగ్రహం ఉండాలంతే. గురుగారు, మొత్తం మీద హనుమాన్ చాలీసా గొప్పతనాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.